ఏమయ్యా మంచి రంది లేకుండా కూర్చున్నారు. ఇవేంటి ఎక్కడ ఇవి పొలంలో మీ 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 తోటలో కొనుక్కొచ్చింది? మారుబేరమేనా? మరి మారుబేరం అయితే పాపం లాభం వచ్చిద్దా మీకు? ఎండాకాలం అంటే ఇప్పుడే స్టార్ట్ అయిందిలే, నిదానంగా అయితే వచ్చిద్దేమో కదా. కేజీ ఏమాత్రం అమ్ముతున్నారు? కాయలు ఏమాత్రం? ఓకే. బా బీడీ కంపు కొడుతుంది, అంతలా ఉంది తాగేవా? కాదు పెద్దాయన, బీడీ తాగటం వల్ల క్యాన్సర్ వస్తే ఎన్ని పుచ్చకాయలు అమ్మితే మనం వెళ్తాం హాస్పిటల్కి నుంచి బయటికి? మానాలి, అలవాటైతే ఎట్లా? ఇదిగో నీకై నువ్వు మానలేవు, కానీ ఇగో మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకొని నీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు నిన్ను విడిపిస్తాడు. మాట్లాడుకో. నిజమైన దేవుడు యేసుక్రీస్తే. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కానీ ఇదైతే మాత్రం సత్యం. నేను కూడా హిందువునే. ఫస్ట్ అంతా నేను నీలాగే అన్నీ చేశాను. ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత అన్నీ మానేశాను. అందుకని మీరు కూడా చదువుకొని మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. అన్నా చదువుకో, అది బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది క్రైస్తవులు నామకార్థంగా ఉండిపోతున్నారు. దేవుడి నామానికి అవమానం తీసుకొస్తున్నారు. మీకు సరిగ్గా బుద్ధి కలిగి నడుచుకోవడం తెలియట్లేదు. కావాలని కొంతమంది అహంకారంతో విర్రవీగిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. దేవుడు ఓపిక పట్టేంత వరకు ఓపిక పడతాడు, ఆ తర్వాత మొత్తుతాడు. నా జీవితాన్ని ఒకసారి మొత్తాడు, నేను తెలుసుకొని మేలుకున్నాను. దయచేసి మిమ్మల్ని మొత్తకు ముందే మీరు కూడా మారండి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే వాక్యం ద్వారా, 4వ కీర్తన 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించుదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అని దేవుడే క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఆయనకి గౌరవాన్ని తీసుకొస్తున్నారా? గౌరవాన్ని పోగొడుతున్నారా? ఆయనకి అవమానాన్ని తీసుకొస్తున్నారా? నమ్మకత్వాన్ని తీసుకొస్తున్నారా? మీరు అబద్ధాన్ని ప్రేమిస్తున్నారా? సత్యమైన దాన్ని ప్రేమిస్తున్నారా? మీరు ఈరోజు మారు మనసు పొందుతున్నారా? రేపు మారు మనసు పొందుతున్నారా? మీ జీవితాంతం నామకార్థంలోనే ఉండిపోతున్నారా? ఒకసారి మీరే ఆలోచించుకోండి.